అందరికీ నమస్తే అండి. ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. సో అందరూ అనుకున్నట్టే సాయంత్రం వరకు వెయిట్ చేస్తే మొత్తం ఎగ్జిట్ పోల్స్ ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసాయి. సో టుడేస్ చాణక్య కానీ, పైనీర్ కానీ, పీపుల్స్ పల్స్ కానీ ఇలా చాలా సర్వే సంస్థలు టీడీపీ కూటమికే అనుకూలంగా, ఈవెన్ ఏబీపీ న్యూసు, అలాగే సీ వాటర్ సర్వే, సిఎన్ఎన్, న్యూస్ 18 ఇటువంటి నేషనల్ మీడియా సంస్థలు కానీ, లోకల్ కేకే సర్వే, ఇలా చాలా సంస్థలు టీడీపీ కూటమి అధికారంలోకి వస్తాయని చెప్పాయి కదా. అయితే ఆత్మసాక్షి, రేస్ అండ్ ఆరామస్థాన్ గారు వీళ్ళు ముగ్గురు మాత్రమే రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందని ఇచ్చారు. వీళ్ళ ముగ్గురులో ఒక ఇద్దరిని మనం లైట్ తీసుకోవచ్చు. రేస్ అనే సంస్థ టైమ్స్ నో లాంటిది, అంటే వైసీపీ జేబు సంస్థ, వైసీపీకి అనుకూల సంస్థ. ఎందుకంటే రేస్ అనేది వైసీపీ కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అభ్యర్థుల కోసం, వైసీపీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేశారు. సో వాళ్ళని మనం పట్టించుకోకర్లా. అలాగే ఆత్మసాక్షి గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఆరామస్థాన్ గారి సర్వే గురించే మాట్లాడదాం. ఆరామస్థాన్ గారి సర్వేకి ఎంతో కొంత క్రెడిబిలిటీ ఉంది. ఈవెన్ లాస్ట్ టైం మన తెలంగాణ ఎన్నికల్లో కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని, అలాగే కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి గెలవబోతున్నారని ఆయనే చెప్పారు, ఆరామస్థాన్ గారే చెప్పారు. అలాగే 2019 ఎన్నికల్లో కూడా వైసీపీ అధికారంలోకి వస్తుంది, 130+ సీట్లలో వైసీపీ గెలుచుకుంటుందని ఆయన చెప్పారు. సో ఆరామస్థాన్ గారి సర్వేని ఎంతవరకు నమ్మొచ్చు? ఇది చాలా వరకు చాలామందిలో ఉన్న డౌట్. ఆరామస్థాన్ గారు సర్వే నేను కొంచెం ఇంటర్నల్గా వాళ్ళ టీంతో మాట్లాడితే, కొంతమందితో మాట్లాడితే 175 నియోజకవర్గాలకు గాను దాదాపుగా 150 నియోజకవర్గాల్లో వాళ్ళ టీం 3 దఫాలుగా, అంటే 3 సార్లు సర్వే చేశారు. 3 దశల్లో సర్వే చేశారు. ఎగ్జిట్ పోల్స్ ఒకసారి, అంటే పోలింగ్ అయిపోయిన తర్వాత ఒకసారి, ప్రీ పోల్ 2 సార్లు, జనవరిలో ఒకసారిను, మార్చిలో ఒకసారి. సో వాళ్ళ సర్వే కొంచెం టైట్గానే వైసీపీకి ఎడ్జ్ అని వచ్చింది. సో వాళ్ళు చాలా జాగ్రత్తగా, చాలా కూలంకషంగా చర్చించి, అన్ని కోణాల్లో పరిశీలించి, నిశితంగా గమనించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తాము అని చెప్పడానికి వాళ్ళు చెప్తున్న కారణాలు ఏంటి? గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఓట్లు వేశారు, అలాగే గ్రామీణ ప్రాంతంలో సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఓట్లు వేశారు అని చెప్తున్నారు. సో అదే ఆరామస్థాన్ గారు కూడా చెప్పారు. ఆరామస్థాన్ గారు చెప్పిన కారణం కూడా అదే, వైసీపీ అధికారంలోకి వస్తుంది, ఎందుకంటే మహిళలు 56% వేశారు, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో సంక్షేమ పథకాల లబ్ధిదారులు వేశారనే చెప్పారు. ఆరామస్థాన్ గారు చెప్పింది అదే. కానీ ఇక్కడ మనం ఒకటి గమనించాలి. ఏమండి, సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఎంతమంది అండి? 60 లక్షల మంది తిప్పి కొడితే 60 లక్షల మంది మహిళలు. కానీ మన రాష్ట్రంలో మహిళా ఓటింగ్ ఎంత అండి? 1,69,00,000 మంది మహిళా ఓటింగ్ కదా, పాయింట్ నెంబర్ 1. అలాగే ఆరామస్థాన్ గారు 49.5% వైసీపీకి ఓట్లు వస్తాయని ఇచ్చారు. గత ఎన్నికల్లోనూ కూడా సేమ్ 49.5% వచ్చింది. ఇప్పుడు కూడా 49.5% వస్తుందని ఎలా ఇస్తారు? అంటే వైసీపీకి ఏమీ ఓటింగ్ శాతం తగ్గలేదా? ఎక్కడా కూడా. ఎంప్లాయీస్ ఓటింగ్ చాలా తగ్గుతుంది, నిరుద్యోగ యువత ఓటింగ్ చాలా తగ్గుతుంది, కొన్ని సామాజిక వర్గాలు చాలా దారుణంగా దూరమయ్యాయి. ఈవెన్ నెల్లూరు జిల్లా, ఆయనే అదే నోటితో అదే ఆరామస్థాన్ గారు నెల్లూరు జిల్లాలో నెల్లూరు ఎంపీ సీటు వైసీపీ కోల్పోతుంది అని చెప్పారు. మరి నెల్లూరు జిల్లా వైసీపీ స్వీప్ చేసిందిగా ఒకసారి. అంటే ఆయన చెప్పినవన్నీ మనం కొంచెం ఆలోచిస్తే కొన్ని భేదాలు కనిపిస్తున్నాయి, తేడాలు కనిపిస్తున్నాయి. సో అందుకే బహుశా ఆరామస్థాన్ గారు ఎందుకలా, మేబీ ఆయన నిజం కావచ్చు, ఆయన నిజం కాదు అనేది నేను అనట్లేదు, కానీ అనుమానించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఇంకా ఆఫ్ ది రికార్డ్ ఇంకా కొన్ని విషయాలు ఏంటంటే, యాక్చువల్ ఆయన తెలుగుదేశం పార్టీకి కొన్నాళ్ళు పనిచేశారు. తెలంగాణలో ఆయన బీజేపీకి పనిచేశారు. 2021, 2022 జూన్ వరకు ఆయన తెలంగాణలో బీజేపీ కోసం పనిచేశారు. అప్పట్లో మీకు గుర్తుండే ఉంటుంది, 2022 సెప్టెంబర్లోనో అక్టోబర్లోనో ఒక ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణలో బీజేపీ ఓటింగ్ భారీగా పెరిగిపోయింది, తెలంగాణలో బీజేపీకి 30% పైగా ఓట్లు వచ్చాయి, సో 25 సీట్లకు పైగా గెలుచుకునే అవకాశం ఉంది, అది ఇదని చెప్పారు. ఎప్పుడు? తెలంగాణ ఎన్నికలకు 1 year ముందు. ఎందుకో హడావుడిగా అలా చెప్పారు. ఆ తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేశారు. ఇంకా ఆఫ్ ది రికార్డ్ ఒక విషయం ఏంటంటే, ఆయన టీడీపీ నుంచి పోటీ చేయాలని సీటు కూడా ఆశించారు. నరసరావుపేట కానీ, లేదా చిలకలూరుపేట కానీ, ఇంకో సీట్ ఏదో, మొత్తానికి పల్నాడు జిల్లాలో ఒక సీటు ఆయన ఆశించారు. ఆయన పేరు కూడా ఆ మధ్య తెర మీదకి వచ్చింది. కాకపోతే టీడీపీ కొంచెం ఈసారి డబ్బులు ఉన్న వాళ్ళకే సీట్లు ఇస్తామని చెప్పడంతో అక్కడ టీడీపీతో ఆయనకు విభేదాలు వచ్చి
బయటకు వెళ్ళిపోయారనేది ఒక టాక్ ఉంది. అంటే చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన సర్వే నిజం కావచ్చు, తప్పు కావచ్చు, అబద్ధం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. నేను అనుకోవడం ఆయన బయట నుంచి వచ్చిన ఓటర్ల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోలేదేమో అనిపిస్తోంది. ప్లస్ పెరిగిన ఓటింగ్ శాతాన్ని పరిగణనలోకి తీసుకోలేదేమో అనిపిస్తోంది. వైసీపీ చెప్పిన వెర్షన్నే సంక్షేమ పథకాల లబ్ధిదారులు, మహిళా ఓటింగ్ పెరిగింది అనే కోణాన్నే పట్టుకున్నారు తప్ప నాణ్యానికి రెండో వైపు ఆ కోణాన్ని పట్టుకోలేదేమో అనిపిస్తుంది. ఇలా 3 సార్లు కాదు 10 సార్లు సర్వే చేసినా ఫలితాలు అలాగే వస్తాయి. సో చూడాలి మరి. ఆరా మస్తాన్ గారి సర్వేనే మనం సీరియస్గా తీసుకోవాలి. మిగిలినవన్నీ లైట్ తీసుకోవచ్చు. మిగిలినవన్నీ కూడా ఫేక్. ఆత్మసాక్షి కానీ, రేస్ కానీ ఇవన్నీ ట్రాష్, వదిలేయచ్చు. ఆరా మస్తాన్ గారి సర్వేనే సీరియస్గా తీసుకోవాలి. సో దానిలో ఇన్ని కోణాలు ఉన్నాయి. సో ఏది నిజమవుతుందని చూడాలి. మేబీ ఆరా మస్తాన్ గారు కూడా క్రెడిబిలిటీ ఉన్న సంస్థ, ఆయనకు కూడా మంచి క్రెడిబిలిటీ ఉంది కాబట్టి చూద్దాం. థ్యాంక్ యూ.